Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రోల్ అవుతున్నాడు. అసలు తను ఫీమేలా మేలా గేనా ట్రాన్సా అని చాలా వరకు కామెంట్స్ ఉన్నాయి. అంటే జనరల్గా అయితే మేము ఇంటర్వ్యూస్ చేసే వరకు లేడీ గెటప్ లేదంటే ట్రాన్స్ వాళ్ళనో అలా ఉంటారు. మరి మీరేంటో నాకు క్లారిటీ లేదు, ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని. క్లారిటీ ఇవ్వడానికి అసలు ఏముంది? వాట్స్ దేర్ టు గివ్ అ క్లారిటీ అబౌట్ సమ్వన్? కదా ట్రోలర్స్ ఏమంటారు అంటే వాళ్ళు ట్రోల్ చేయబట్టే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నావు అని అంటారు. మళ్ళీ వారికి ఏం సమాధానం చెప్తావు? ఇఫ్ దే ఆర్ గెటింగ్ ట్రోల్డ్, వాళ్ళు ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు? అయితే వాళ్ళ మొహాలు పెట్టుకొని ట్రోలింగ్ చేసుకోవచ్చు కదా. ఎవరినైనా ఎలా చేసుకొని ఏం చేస్తారు? మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు? నాకు మ్యారేజ్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొటెక్షన్ అని మీరు అనుకుంటున్నారా? అని నేను అనుకుంటున్నా. అంటే ఓన్లీ మిమ్మల్ని గంగిరెద్దులాగా ఒక మ్యారేజ్ చేసేసి మీ దగ్గర బిడ్డల్ని కండడానికి మీ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేస్తారు. సిస్టమ్ అలానే ఉంది. ఇప్పుడు వాయిస్ మేల్ ఫీమేల్ రెండు వస్తుంది. ఒకసారి మేల్. హలో హలో మేల్లోనే ఇంటర్వ్యూ చేద్దాం కొంచెంసేపు. నీకు ఫ్రెండ్షిప్లో బాయ్సా గర్ల్సా? ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరే ఉన్నారు ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే. బికాస్ నా స్కూలింగ్ అంతా కూడా మా మదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నీ లైఫ్లో పెయిన్ఫుల్ అంటే ఏమన్నా ఉందా? మా మదర్ ఎక్స్పైర్ అవ్వడం నాకు పెయిన్ఫుల్. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రోల్ అవుతున్నాడు. అసలు తను ఫీమేలా మేలా గేనా ట్రాన్సా అని చాలా వరకు కామెంట్స్ ఉన్నాయి. సో ఇవాళ అయితే మన ముందు ఉన్నాడు పూర్తి విషయాల్లో తన జెండర్ గురించి కానీ ఇంకా తన లైఫ్ స్టైల్ కానీ. హాయ్ సిద్ధార్థ. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నారు. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? 12th అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ. 12th స్టాండర్డా? యా. ఓకే, 12th అంటే ఏమనుకోవాలి. ఓకే, అంటే ఇంకా మీరు స్టడీయింగ్ అయితే. స్టడీయింగ్. జనరల్గా ఇప్పుడు ఈ మధ్య అయితే మొన్నటిదాకా బాగా ట్రోల్ అయ్యారు మీరు. అవును. మీ ఫేస్ వరకు ఒక లుక్ ఉంటే మీ బాడీ ఆర్ట్ మాత్రం ఇంకొక లుక్ ఉంటుంది రీల్స్ వరకు చూసుకుంటే. మరి లేడీ గెటప్పా మీరు ఏమన్నా, లేదంటే జెండర్ చేంజ్ ఏమన్నా ఉందా? ఏం లేదు. ఏం లేదు. మరి ఏమంటారు? ప్రాబ్లం ఏమంటారు? ప్రాబ్లం ఏం లేదు. మీకు ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. వై? ఒక దానిలో బియర్డ్ ఉంది, యా, అంతా ఉంది, బాయ్ షర్ట్ కూడా ఉంది. ఇంకొక దగ్గరకు వచ్చేసరికి ఇంకా వాయిస్ చేంజ్, మొత్తం చేంజ్, గెటపే చేంజ్. అంటే జనరల్గా అయితే మేము ఇంటర్వ్యూస్ చేసేవరకు లేడీ గెటప్ లేదంటే ట్రాన్స్ వాళ్ళనో అలా ఉంటారు. మరి మీరేంటో నాకు క్లారిటీ లేదు, ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని. క్లారిటీ ఇవ్వడానికి అసలు ఏముంది? వాట్స్ దేర్ టు గివ్ అ క్లారిటీ అబౌట్ సమ్వన్? వాయిస్ కాదు, ఓకే, Not even voice, right గా. Like transgender అవ్వాలనుకోవట్లేదు. I can guess your questions very well. I don't want to be a trans. I don't want to be a gay. నేను క్వశ్చన్ అడుగుతాను కదా. Okay. జెండర్ ఏంటి? What do you mean by gender? మేలా ఫీమేలా ట్రాన్సా? Neither of them. ఓకే. I think myself as a queer. You can be anything you want. కొంచెం తెలుగులో మాట్లాడితే మా తెలుగు వ్యూవర్స్కి బాగా అర్థమవుతుంది. క్వేర్ ని తెలుగులో ఏమంటారు సీరియస్గా తెలీదు. ఓకే. గూగుల్లో కూడా క్వేర్ అనే ఉంది. ఓకే. సో మీకు నచ్చినట్టు ఉండడమే క్వేర్ అంటే. ఓకే. ఏం ఒక్క అబ్బాయి అమ్మాయి అవ్వాలి అని లేదు, ట్రాన్స్ అవ్వాలని కూడా ఏం లేదు. ఏది లేదు. ఏది లేదు. రెడీ అవుతారు, ఉంటారు, రీల్స్ చేస్తారు. ఒక్క నిమిషం, ఎక్స్పోజ్ కూడా. ఎక్స్పోజ్ ఏం చేయను, స్టోరీస్ ఆడుకుంటాయేమో అంతే. ఏమున్నా ఎక్స్పోజ్? ఒక్క నిమిషం, నాకు కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ఎక్స్పోజ్ అంటే ఏంటి సిచ్యువేషన్? వాట్ డు యు మీన్ బై ఎక్స్పోజ్? ఆ వీడియో డిలీట్ అయిపోయి ఉంటుంది. ఆహా, అంటే నువ్వు పోస్ట్ చేసావు. ఐ డూ పోస్ట్ సమ్ వీడియోస్. ఓకే. నీ ట్రోల్స్ గురించి ఏమంటావు మరి? ట్రోల్స్ వాళ్ళకి నచ్చినట్టు చేయడమే ట్రోల్స్. 500 ఇస్తే ట్రోల్స్ రిమూవ్ చేసేస్తారు. ఇఫ్ యూ గివ్ 500 దే విల్ రిమూవ్ ద ట్రోల్స్. ఆ పేజ్ వాళ్ళే మెసేజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ట్రోల్ చేసే పేజ్ వాళ్ళు మెసేజ్ చేస్తారు. ఇఫ్ ఈ మెసేజ్ తం ట్రోల్ రిమూవ్ చేశానంటే 500 ఇస్తే ట్రోల్ రిమూవ్ చేసేస్తారు. 100 రూపీస్ అడుగుతారు, 500 అడుగుతారు, డిపెండ్స్. ఇచ్చారా మరి ట్రోల్స్ రిమూవ్ చేయడానికి? ఎందుకు ఇవ్వాలి? దే ఆర్ గెట్టింగ్ కంటెంట్ ఫ్రమ్ అస్. లైక్ వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు కనీసం ఫేస్ కూడా చూపించట్లేదు, ఊరితే ఎడిట్ చేసి పెట్టేస్తున్నారు. ఆ వీడియో మీకు షేర్ చేసేసి మళ్ళీ మీకు మెసేజ్ పెట్టడమా? నేను కొందరిని కాంటాక్ట్ అని, కొన్ని మంది మంచిగా చేసే వాళ్ళకి ఏం కాంటాక్ట్ అవ్వం, వల్గగా చేసే వాళ్ళది రిమూవ్ చేసేయండి అని అడుగుతాం. డెఫినెట్గా అందరు అడిగేదే.
అడిగితే 500 ఇస్తే రిమూవ్ చేస్తాం, 100 రూపీస్ ఇస్తే రిమూవ్ చేస్తాం అంటారు. రిప్లై ఏమి ఇచ్చారు? నేను ఇవ్వలేదు, అవసరం లేదని చెప్పాను లిటరల్లీ. ఇప్పుడు ఎలాగా వైరల్ అయ్యేది అయిపోయింది, అయిపోయాకే నా వరకు వచ్చేటప్పటికి అది వైరల్ అయిపోతుంది. వాళ్ళు వెంటనే రిప్లై ఏమి ఇవ్వరు, 1 day 2 days 3 days మాక్సిమం 1 week తర్వాత రిప్లై ఇస్తారు. అంటే అంటిల్ ద ఆల్గరిథం అంతా సెటిల్ అయిపోయి వ్యూస్ అన్ని హైయెస్ట్ రీచ్ వచ్చేసి ఇంకా ఆ వీలు కాకుండా కొత్త ట్రోల్ వచ్చేంత వరకు వాళ్ళు ఏం రిప్లై ఇవ్వరు. ఆ పాత ట్రోల్ తీయడానికి 500 ఇచ్చి నేను ఎందుకు? ఆ మొబైల్ ఉంది, 500 రూపీస్ ఇస్తే ట్రోల్ తీసేస్తాడు. అరౌండ్ 5 million or 4 million వ్యూస్ వచ్చున్నాయి వీడియోకి. తనకి ఫాలోయింగ్ 10K నుంచి 20K వరకు వెళ్ళిపోయింది ఒక్క రీల్తో పెట్టాక. ఆ వీడియో తీయడానికి 500 ఇస్తే తీస్తాడు. యూస్ ఏంటి? ఈ గాట్ ద ఫాలోవర్స్, వ్యూస్ వచ్చాయి, ఫాలోవర్స్ వచ్చారు, అంతా బాగానే ఉంది. అంతా అయిపోయాక తీసేస్తే ఇంకేంటి? వాట్స్ ద డీల్ ఇఫ్ హీస్ రిమూవింగ్ ఆఫ్టర్ ద ఎఫెక్ట్ అంతా అయిపోయాక రిమూవ్ చేసి అవసరం లేదు కదా, పని లేదు మెయిన్. సరే, నీ ట్రోల్స్ వల్ల నువ్వేమైనా ఫేస్ చేస్తావా? లేదు, బికాస్ ఐ హ్యావ్ అ పర్ఫెక్ట్లీ లైక్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఫ్రమ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, మీ ఫ్యామిలీ నుంచి ఏం అంటే ఎఫెక్ట్ ఏం లేదా ఈ ట్రోల్స్ వల్ల కానీ నీ చేంజింగ్స్ వల్ల కానీ? వాళ్ళు ఏం సఫర్ అవ్వట్లే? నో. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, సో మా మదర్ నన్ను ప్రెగ్నెంట్గా ఉన్న మా ఫాదర్ చనిపోయారు. అండ్ మై మదర్ హ్యావ్ పాస్డ్ అవుట్ ఇన్ 2023 November. చనిపోయారు డ్యూ టు సర్వైకల్ క్యాన్సర్. మాకు 2 sisters ఉన్నారు, బోత్ ఆర్ మ్యారీడ్. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మరి మీరేంటి? ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి మీరేంటి? బ్రదరేనా? అంటే క్లారిటీ వచ్చింది జెండర్. యా, బయాలజికల్ మేలే కాబట్టి. యా, అంటే నీకు నాకు నాలాగానే ఉండాలా, గర్ల్ అయినా పర్లేదు, బాయ్ అయినా పర్లేదు, నాకు నచ్చినట్టుగా నేను ఉండాలా అని ఎప్పటి నుంచి అనిపించింది ఆ మైండ్ సెట్కి? నేను ఎప్పుడూ అలానే ఉన్నాను. నా మైండ్ సెట్ అంటే చిన్నప్పటి నుంచి అంతే? చిన్నప్పటి నుంచి అంతే. యాక్చువల్లీ నాకు మేకప్ అంటే కొంచెం ప్యాషన్ ఉండేది. బికాస్ మా ఇంట్లో అందరూ సిస్టర్స్, మా ముగ్గురు మా మదరే కాబట్టి దే వర్ క్వైట్ ఇన్ టు దట్ మేకప్ చేసినప్పుడు ఐ వాస్ లర్నింగ్ అనమాట అట్ ద స్మాల్ ఏజ్ నుంచే. సో అని చూసి సమ్ టైమ్స్ ఐ ట్రైడ్ ఇట్, నాట్ ఆన్ మై ఫేస్, ఆన్ మై మదర్సే. సో ఎవరు కనిపించినా ఐ రియలీ గెట్ ఇన్స్పైర్డ్ అనమాట, మేకప్ వేస్తూనే ఉంటాను. సో కరోనా టైంలో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందంటే అదే. కరోనా టైంలో అన్నీ చేసేసాను. లైక్ స్టార్టింగ్ ఇన్స్టా వీడియోస్ చూస్తూ ఉండే, సో అప్పటికే నేను ట్రయల్ చేస్తూ ఉంటాను. ఇంకా బెటర్ చేయడానికి మా మదర్ ఫేస్ తీసుకున్నాను అనమాట కొంచెం. అప్పటికి తీసుకొని కరోనా అరౌండ్ 3 లాక్డౌన్ టైంలో ఫుల్గా అసలు చూసిందంతా వైరల్ రీల్ అంతా మా మమ్మీ మీద ట్రై చేశాను, మా అక్క వాళ్ళ మీద ట్రైల్ వేస్తాను. సో ఆఖరికి మా మదర్ ఇంకా లేదు నా మొహం మీద వేస్తే ఊరుకోనంత స్టేజ్ వెళ్ళిపోయింది. సో మై మదర్ వాస్ నాట్ ఓకే డూయింగ్ మేకప్ ఫర్ హర్. ఓకే, మీ మదర్తోని మేకప్ ట్రయల్స్ చేసుకున్నారు, ఇప్పుడు మదరే లేదు కదా, మరి ఎప్పుడైనా గుర్తొస్తుంటుందా? యా, చాలా గుర్తొస్తారు. బికాజ్ వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ నేను మా మదర్. ఎందుకంటే 16 yearsకి అసలు మా మదర్ని ఒక్కరోజు కూడా వదిలేసి వెళ్ళింది ఎక్కడికి లేదు. కనీసం ట్రిప్కి కూడా మా మదర్తోనే వెళ్తూ ఉంటాను. స్కూల్ ట్రిప్స్కి కూడా మా మదర్ పంపిరు అసలు, ఒక్కటే ఉంటాయి అట్ట అని చెప్పి. సో మా మదర్ చాలా అసలు బాండింగ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి బాగా ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. ఓకే, నువ్వు ఇలా ఉన్నావు, నీకు నచ్చినట్టుగానే నువ్వు ఉన్నావు నువ్వు అంటున్నావు, కానీ నీకు 2 sisters ఉన్నారు కదా, 2 sisters ఎప్పుడు అనపోతుండేనా ఎందుకు రా అలా ఉన్నావు, మంచిగా ఉండు అనేసి? అలా ఎప్పుడు అనలేదు, దేవుడి దయ వల్ల. బికాస్ దే నాట్ గాట్ ద థాట్ ఆఫ్ ఇట్. మేబీ దే ఆర్ ఓపెన్ మైండెడ్ నాలాగే. సో దే నెవర్ ఆస్క్డ్ మీ అనమాట, ఇలా ఎందుకున్నావు అలా ఎందుకున్నావు. వాళ్ళు ఎప్పుడు నువ్వు ఎట్లున్నా మా తమ్ముడివే, ఎప్పుడు ఎట్లున్నా నా తమ్ముడివే అని చెప్పి అన్నారు. కానీ ఇలా చేయకురా, ఏమంటారో ఎవరో ఏదో అంటారో అని మా అక్క వాళ్ళు ఇద్దరు చేయలేదు. బికాస్ దే ఆర్ ఆల్సో లైక్ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. సో వాళ్ళకు కూడా లైక్ వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బాండింగ్, నాకు మా అక్క వాళ్ళకి మా మదర్కి. సో వాళ్ళు ఎప్పుడేం అడుగుతుండే లేదు. మీకు ఫేమస్ అవ్వడం అంటే ఇష్టం? అలా అసలు లేదు. నేను ఇన్స్టా స్టార్ట్ చేసింది బికాస్ ఐ హ్యావ్ అ ఫ్రెండ్ హూ స్టార్టెడ్ ఇన్స్టాగ్రామ్. రీల్స్ పెడుతుండే, మాటకంటే ఏదో ఒక రీల్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ట్రై చేయి అన్నాడు, అందుకని చెప్పి వచ్చి. మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే కొంచెమైనా ఏమైనా అనిపిస్తుందా లైక్ ఏదో పెద్ద స్టాండర్డ్గా చేస్తున్నానని? నేను అసలు ఏమీ చేయను, పిచ్చి పిచ్చి చేస్తుంటా. ఫుడ్ తినేదాని నుంచి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా మా ఇన్స్టాగ్రామ్లో చూపించేస్తుంటా కొన్నిసార్లు. సో ఏం ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వాలని అస్సలు లేదు. గోల్ ఏముంది మరి మైండ్లో? యా, మైండ్లో అయితే ప్రజెంట్ బైపీసీ కంప్లీట్ చేయాలి, సీట్ వస్తే చదువుకోవాలి, లేకపోతే బీబీఏ చేస్తాను అని ప్రజెంట్ అనుకుంటున్నాను. ఫైనల్గా రీచ్ అయ్యేది ఏంటి? స్టడీ అంటే ఓకే, ఇప్పుడు స్టడీ అవుతుంది. యా, స్టడీ అవుతుంది. ఫైనల్గా రీచ్ అయ్యేది ఏముంది, ఇంకా స్టడీ చేస్తే జాబ్ రాకుండా ఉంటుందా?
దట్స్ ద లైఫ్, అంతే కదా. అంటే బ్యూటిషియన్ అనేది ఇంట్రెస్ట్ కదా అటు సైడ్. దట్స్ నాట్ బ్యూటీషియన్, ఇట్స్ మేకప్ ఆర్టిస్ట్. బ్యూటీషియన్ అంటే నేనేం స్కిన్ కేర్ చేయను కదా, ఫేషియల్స్ అవి చేయలేను కదా, సో దట్స్ మేకప్ ఆర్టిస్ట్. అంటే మీరు ఆ షేవ్ ఆ మేకప్ అవన్నీ చూస్తే చేస్తున్నారేమో అని. బ్యూటీషియన్ లేదు అసలు, నేను అసలు కోర్స్ కూడా ఏం తీసుకోలేదు ఇంతవరకు. ఆన్లైన్లో ఎవ్రీథింగ్, నేను గూగుల్లో యూట్యూబ్లో ఏం చూసినా అన్నీ వచ్చేస్తాయి, ట్యూటోరియల్స్ నుంచి అన్నీ. సో ఐ స్టార్టెడ్ విత్ యూజింగ్ లైక్ 200 రూపీస్ లాక్మీ ఫౌండేషన్ మా అక్క దగ్గర నుంచి తీసుకొని మొహం మీద అప్లై చేస్తున్నాను. నవ్ ఐఎమ్ యూజింగ్ లైక్ 4300 రూపీస్ ఫౌండేషన్ కొని దాన్ని కూడా ట్రస్టింగ్ చేస్తూ ఉంటాం. సో ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు ట్రోలర్స్ ఉన్నారు కదా, ట్రోలర్స్ ఏమంటారు అంటే వాళ్ళు ట్రోల్ చేయబట్టే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నావు అని అంటారు. మళ్ళీ వారికి ఏం సమాధానం చెప్తావు? ఇఫ్ దే ఆర్ గెటింగ్ ట్రోల్డ్, వాళ్ళు ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు? అయితే వాళ్ళ మొహాలు పెట్టుకొని ట్రోలింగ్ చేసుకోవచ్చు కదా. ఇఫ్ నేను మీకు సింపుల్ అడుగుతున్నాను, యు ఆర్ అన్ యాంకర్, యు ఆర్ ఎ ట్రోలర్, సారీ నాట్ యాంకర్, యు ఆర్ ఎ ట్రోలర్ రైట్ నౌ. సో నన్ను ఎందుకు ట్రోల్ చేసి నన్ను ఫేమస్ చేయడం ఎందుకు? నువ్వే ఫేమస్ అవ్వు, అంతే కదా. లైక్ వై కాంట్ యూ బీ ఫేమస్? నన్ను ఎందుకు ఫేమస్ చేయాలి? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు బీ ఫేమస్. నేను వచ్చి అడగట్లే కదా ప్లీజ్ నన్ను ఫేమస్ చేయి అని చెప్పి. యూ కెన్ బీ అ ఫేమస్ కదా. ఇఫ్ యూ కెన్ బికమ్ ఫేమస్ దెన్ యూ క్యాన్. నేను ట్రోల్ చేయమని అడగట్లేదు. నీకై నువ్వు ట్రోల్ చేసి అడిగితే నేను ట్రోల్ చేశాను కాబట్టి ఫేమస్ అయ్యాడంటే అది వాట్స్ దట్ కరెక్ట్ థింగ్ ఇన్ దట్? ఓకే, నీకు ఫ్రెండ్షిప్లో బాయ్సా గర్ల్సా? బోత్. బోత్. ఎవరితో ఎక్కువ ఉంటావు? అసలు మా మదర్ చాలా రిజర్వ్డ్గా పెంచారు నన్ను చెప్పాలంటే. ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరే ఉన్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే. బికాస్ నా స్కూలింగ్ అంతా కూడా మా మదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో స్కూలింగ్ కూడా అంతా కొంచెం రెగ్యులర్ యాబ్సెంటీస్ అట్లా అయింది అంతే. ఓకే, నీ వాయిస్ ఫీమేల్ వాయిసేనా మేల్ వాయిస్ కూడా ఉంటుందా? యాక్చువల్లీ నా వాయిస్ ఇదే. ఐ హ్యావ్ డిడ్ సమ్ ఆన్లైన్ వాయిస్ కన్వర్షన్ థెరపీస్ విత్ డాక్టర్. సో నవ్ ఐ కెన్ చేంజ్ వాయిసెస్. ఇప్పుడు వాయిస్ మేల్ ఫీమేల్ రెండు వస్తుంది. రెండు వస్తుంది. ఒకసారి మేల్. హలో. హలో. మేల్లోనే ఇంటర్వ్యూ చేద్దాం కొంచెంసేపు. యా యూ క్యాన్. ఎలా నచ్చితే అలానే. మీ రీల్లో ఇప్పటిదాకా మేల్ వాయిస్ చూపించలేదు కదా? చూయించున్నాను, చాలా వాయిసెస్లో చూయించున్నాను. మెయిల్ వాయిస్తో చేసిన రీల్స్ ఎప్పుడూ పాపులర్ అవ్వలేదు చెప్పాలంటే. మేల్లో పాపులర్ అవ్వలేదు, ఐ మీన్ ట్రోల్ అవ్వలేదు, బికాస్ దే కాంట్ ట్రోల్ కదా మెయిల్ వాయిస్. ఓకే, మేల్గా వాయిస్ అయినా అంటే నాకు నిజం చెప్పాలంటే గర్ల్గానే ఎక్కువ కనిపిస్తున్నారు మీరు. బికాస్ ఆఫ్ నెయిల్ పాలిష్. నెయిల్ పాలిష్, ఆ కటింగ్, ఆ హెయిర్. కటింగే చేయలేదు హెయిర్. మొత్తానికి మీకు గర్ల్గా ఇష్టం అనుకుంటా ఉండడం. మీరు అనుకుంటే సరిపోదు కదా. మరి నువ్వేమనుకుంటున్నావు? డిపెండ్స్, నచ్చినట్టు ఉంటాను. ఓకే, అంటే మీ మైండ్ సెట్కి నచ్చినట్టు ఉంటారు అంతే. ఆ టైంలో ఏది మంచిగా అనిపిస్తే అదే చేస్తా. మరి కాలేజ్ స్టూడెంట్ కదా నువ్వు, కాలేజ్లో కూడా ఏం ప్రాబ్లం అవ్వదా? 10th నుంచి కాదు, 8th 9th నుంచి కూడా నేను ఇట్టే ఉన్నాను. మై వాయిస్ వాస్ వెరీ ఫెమినైన్. ఇంకా నేను 8th క్లాస్లో అనుకుంటా ఐ మీన్ థెరపీ ఆన్లైన్లో తీసుకునేది. అంతకు ముందు వరకు అంతా చాలా ఫెమినైన్గా ఉండేది వాయిస్, ఇంకా ఇప్పటికంటే ఇంకా ఫెమినైన్ ఉండేది. బట్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ స్టడీస్ కాబట్టి మా టీచర్స్ వాజ్ ఆల్సో సపోర్టివ్ కాబట్టి ఇట్స్ ఓకే. సో టీచర్స్ కూడా ఎప్పుడు ఏమీ బుల్లింగ్ చేసింది లేదు. ఇంటర్లో ఒకసారి లైట్గా బుల్లింగ్ అయింది విత్ మై జేఎల్. సో అది కూడా ఇంకా ఏం జరగలేదు. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే నేను వెళ్ళాను ఇన్ కాలేజ్. నౌ ఐఎమ్ డూయింగ్ ఓపెన్. ఓకే, నీకు ఏ వాయిస్ కంఫర్ట్ ఉంది, మేలా ఫీమేలా? సో ఎలా చెప్పాలి మీకు, లైక్ 10 to 12 years మీరు ఒక వాయిస్తో మాట్లాడుతున్నారు. సడన్గా నవ్ యూ కెన్ చేంజ్ ఎ వాయిస్. ఏది చూస్ చేసుకుంటారు? చిన్నప్పుడే కదా. చిన్నప్పటిదే కాదు, ఐఎమ్ టెల్లింగ్ యూ విచ్ వీ విల్ చూస్. ఫీమేల్ కాదు, వై? యూ కెన్ చేంజ్ కదా. చేంజ్ అయినాక అదే చెప్తున్నాను. లైక్ యు ఆర్ ఎ ఫీమేల్ విత్ ఎ మేల్ వాయిస్. 10 years నుంచి 12, 13, 14 years వరకు ఒక వాయిస్ మీరు మాట్లాడుతున్నారు. నవ్ యూ కెన్ చేంజ్ అయిన వాయిస్ ఉంటుంది. చేంజ్ అయిన వాయిస్ ఎందుకు? లైక్ ఇది అలవాటు అయిపోయింది కదా. చెప్పినంత ఈజీ కాదు అన్నీ అనుకునేస్తే అయిపోవడానికి. నీ కంఫర్ట్ చెప్పు, నేను అందుకే నిన్ను అడుగుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఐమ్ కంఫర్టబుల్ విత్ బోత్. నిజం చెప్పాలంటే ఏదైనా మాట్లాడగలను నేను, రెండు మాట్లాడగలను కాబట్టి రెండు బాగానే ఉంటాయి. ఓకే, ఆపోజిట్ పర్సన్కి ఏది నచ్చుతుంది అనేది. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా తెలుసా, ఇంతసేపు ఫీమేల్లో వాయిస్లో ఇంటర్వ్యూ చేసాం, మేల్ అన్నాను, మళ్ళీ కష్టం అవుతుందేమో చేంజ్ అయిపోద్దామని ఆ క్వశ్చన్ అలా అడిగాను. ఏం లేదు, నేను Comfort అదే ఏనా? చెప్తున్నాను, నేను ఏదైనా కంఫర్టబుల్ అనే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫీమేల్లోనే మాట్లాడుకుందాం. వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పాలా నేను? ఏమొద్దు. అంటే నేను సింపుల్ అడుగుతున్నాను, లైక్ చూసారా నవ్ యు ఆర్ గెట్టింగ్ లైక్ ఏదో చెప్పాలో మీకే అర్థం కావట్లేదు. చెప్పినంత ఈజీ అయితే కాదు.
వెన్ యు ఆర్ సఫరింగ్ బయట వాళ్ళకి బాగానే ఉంటుంది, లైక్ ఇన్ ఎవ్రీబడి లైఫ్. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ బయట చూసే వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది, ఇన్సైడ్ యు ఆర్ ద వన్ హూ ఇస్ సఫరింగ్ అండ్ స్ట్రగ్లింగ్ ఫర్ దిట్. ఓకే. సో ఐఎమ్ ద పర్సన్ నౌ హూ ఇస్ స్ట్రగ్లింగ్, సో యూ ఆర్ హ్యాపీ అండ్ లాఫింగ్. సో మీరు బయట ఇప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తున్నారు. ఐ డోంట్ నో వాట్స్ యువర్ సఫరింగ్ ఇస్. సో ఇట్స్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీబడి. ఓకే. మీ రీల్స్లలో స్టార్టింగ్ మొత్తం హాయ్ గైస్ అని వస్తుంటది. సేమ్ అదే వాయిస్ లో. అసలు నేను హాయ్ గాయ్స్ అని అన్నిట్లో ఏం చేయను. అన్నిట్లో ఉంది. లేదు, అసలు హాయ్ గాయ్స్ అని చెప్పి ఓన్లీ ఫర్ లైక్ మై మేకఓవర్ వీడియోస్ కూడా, అది కూడా నేను లైక్ ఓన్లీ 10 to 12 ఉన్నాయి. నేను ఎప్పుడో ఒక చేసింది 10 to 12 మేకప్సే లుక్సే ఉన్నాయి దాంట్లో నాకు తెలిసి. పోస్ట్ చేసింది కూడా నాకు తెలిసి అబౌట్ 5 monthsలో ఐ డిడ్ ఓన్లీ లైక్ 7 or 8 లుక్స్తోనే ఉన్నాయి. మిగతా అన్నీ అబ్బాయివే ఉన్నాయి. డ్రెస్సింగ్ స్టైల్ నుంచి వాయిస్ ఒకటి ఫెమినైన్ ఉందేమో కానీ మిగతా అన్నీ అబ్బాయి ఉన్నాయి. అవన్నీ యూ విల్ నాట్ సీ. సో యూ ఆర్ ఓన్లీ సీయింగ్ ద వన్ పార్ట్ ఆఫ్ ది సైడ్ కాయిన్ అండ్ యూ ఆర్ జడ్జింగ్. ఓకే. అండ్ ఇంకొకటి, మీ రీల్స్ చూసి చాలా మంది అప్రోచ్ అయ్యారంట కదా, ట్రాన్స్గా చేంజ్ అవుతావా, చేంజ్ చేస్తాం, మా కమ్యూనిటీలో జాయిన్ చేస్తాం. చాలా మంది అప్రోచ్ అయ్యారు. ఓకే. అయ్యారు. వాళ్ళకి మీరేం సమాధానం ఇచ్చారు? ఐ డోంట్ వాంట్ టు బీ అని చెప్పాను అంతే. ఓకే. అంటే నాకు అంత అవసరం లేదని నేను ఫీల్ అవుతాను. అంటే ఒకరి హెల్ప్ అంత అవసరం అయితే లేదు. అండ్ ప్రెజెంట్ నాకు చేంజ్ అవ్వాలని కూడా లేదు. ఫ్యూచర్లో కూడా చేంజ్ అవుతాను అని నేను చెప్పను, అసలు చేంజ్ అవ్వనని చెప్తాను డామ్ షూర్గా. పక్కా ఎగ్జాక్ట్లీ. మేబీ ఆఫ్టర్ 5 years టేక్ అన్ ఇంటర్వ్యూ ఆర్ మెసేజ్ మీ, ఐ విల్ బీ ద సేమ్. ఓకే. మీ పేరు, పూర్తి పేరు? సిద్ధార్థ అంతే. సిద్ధార్థ. అండ్ జే ఇస్ మై ఇనిషియల్. అంటే జే సిద్ధార్థ అని పెట్టడానికి రాలేదు ఇన్స్టాగ్రామ్లో. సో సిద్ధార్థ AAతో లాస్ట్లో జే అని పెట్టాను అంతే. నీకు లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయి? ఓకే. క్రష్ లేరు. ఎవరిని నన్ను చూస్తే ఏం అనిపించదా? బాయ్ గర్ల్? లేదు అస్సలకి. పోనీ చిన్నపిల్లలను చూసినా కూడా క్యూట్గా ముద్దుగా అట్లా కూడా అనిపించరా? క్యూట్గా ముద్దుగా అనిపిస్తారు అంతే. అంతే. నీకు నువ్వు మిర్రర్లో చూసుకొని ఏమనుకుంటావు? ఐ విల్ లవ్ మై సెల్ఫ్ అనుకుంటాను. ఇప్పుడు ఫ్యామిలీ ఎవరు లేరు కాబట్టి ఎలోన్గా ఉంటున్నావు. యా. ఒక్కరివే ఉంటున్నావు ఇంట్లో, లేదంటే సిస్టర్స్ వాళ్ళ దగ్గర ఉంటున్నావు? లేదు, ఒకటే ఉంటున్నాను. ఒక్కడివే. ప్రజెంట్ అయితే కాలేజ్ మళ్ళీ మొత్తం డిగ్రీ మళ్ళీ చదవద్దా? బ్యాచిలర్స్ దెన్ మాస్టర్స్. ఎక్కడ ప్రాపర్? తిరుపతి. ఓకే. 10th వరకు స్కూల్కి వెళ్తుండేనా? వెళ్తుండే. బంక్స్ ఏమన్నా కొడుతుండేనా? బంక్స్ ఏం కొట్టలేదు, చెప్పాను కదా, ఇర్రెగ్యులర్గా వెళ్తుండే. ఎందుకని? మా మదర్ వాజ్ హార్ట్ పేషెంట్. అయితే నువ్వు ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటున్నా చూసుకుంటే? మా మదర్ని చూసుకుంటూ ఉండే. వర్క్ మేట్స్ ఉన్నారు. అప్పటికి మీ సిస్టర్స్ మ్యారీడా? నువ్వు ఒక్కడవే ఫేస్ చేస్తుండే అయితే? యా. నీ లైఫ్లో పెయిన్ఫుల్ అంటే ఏమన్నా ఉందా? మా మదర్ ఎక్స్పైర్ అవ్వడం నాకు పెయిన్ఫుల్. అప్పటి నుంచే నీకు వాయిస్ ప్రాబ్లం ఏమైనా ఉండేనా? చిన్నప్పటి నుంచి సేమ్ వాయిస్ ఉందనే కదా చెప్తున్నాను. మరి మీ మమ్మీ ఏం మాట్లాడపోతుండే దేని గురించి? వాయిస్ గురించి కానీ, అరే నీకెందుకు ఇలా వచ్చింది అని? అలా ఏం మాట్లాడేది కాదు. అంటే అప్పటికి నువ్వు చిన్నగానే ఉన్నావు కదా, మేబీ ఆ టైంలో అంతే ఉంటుంది కదా వాయిస్. యా. 8th 9th నాకు 6th 7thలో బాగా అనిపించింది. 8th వరకు కూడా కొంచెం అనిపించేది వాయిస్ మాట్లాడేటప్పుడు కొంచెం. కానీ అలవాటు అయిపోయిన వాయిస్ని మనం చేంజ్ చేయలేము అని చెప్తున్నాం. యూ కాంట్ చేంజ్ అ వాయిస్. దట్స్ అవర్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ చేస్తుంది వాయిస్ అనేది. ఓకే. సో ఒక వాయిస్ we can never change some things in our life. అయితే నువ్వు మొత్తానికి క్లారిటీ ఇచ్చింది ఏంటంటే జెండర్ అనేది ఎప్పటికి చేంజ్ చేసుకోనని. యా. అది మాత్రం క్లారిటీ ఇచ్చి, క్లారిటీ ఉంది. కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా లీవ్ చేస్తావు. యా, ఐ విల్. ఓకే. ఈ ట్రోలర్స్ని ఎందుకు తిడుతున్నావు? ట్రోల్ చేస్తున్నవాడు తిడుతున్నా. ఎందుకని? అంటే నువ్వు కూడా అలానే వీడియోస్ చేస్తున్నావు కదా. సో వాళ్ళు అలా వీడియోస్ చేస్తేనే గట్టి తిడతాను. ఓకే. అంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చావు కదా నువ్వు దే ఆర్ గివింగ్ మీ ఛాన్స్ కాబట్టి నేను తిడుతున్నాను కదా. వాళ్ళతో ఏం ప్రాబ్లం నీకు? వాళ్ళకి నాతో ఏం ప్రాబ్లం? నువ్వు ట్రోల్ చేయి, నువ్వు మళ్ళీ లేడీ గెటప్ వేసుకొని చేస్తే వాళ్ళకి ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఎక్స్పోజ్ చేస్తున్నావు. ఎక్స్పోజ్ అంటే ఒక వీడియోలో ఎక్స్పోజ్ చేశాను, ఓకే, ఇట్స్ ఓకే. దెన్ అదర్ వీడియోస్ ఫుడ్ తింటుంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందా? ఫుడ్ మేడ్ చూపిస్తే ప్రాబ్లం వచ్చిందా? నేను ఒక నిమిషం నేనే చెప్తున్నా ట్రోలర్స్ దాకా వద్దు మ్యాటర్. నేనే చెప్తున్నా, ఫస్ట్ వీడియో నేను చూసింది ఫుడ్ తినే వీడియో ఒకటే. నువ్వు ఏదో కుకింగ్ చేసేసి వీడియో తీసుకొని వెళ్ళి ఫేస్ చూపించావు, ఓకే ఫైన్, ఒక అబ్బాయి అనిపించింది. దాని తర్వాత హ్యాండ్స్ చూసేసరికి ఇంకా షాక్ అందరు. ఇంకా మరి దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, లైక్ నెవర్ జడ్జ్ అ పర్సన్ జెండర్ ఆర్ సెక్షువల్ ఓరియంటేషన్. జస్ట్ బీ వాట్ యు ఆర్. ఓకే. అంటే డ్రాగ్ అనుకోవచ్చా? నాట్ డ్రాగ్.
నేను పర్ఫామ్ ఏం చేయట్లేదు కదా, నాట్ డూయింగ్ ఫర్ ఎనీ మనీ ఆర్ ఎనీథింగ్. ద డ్రాగ్ ఈస్ అ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ఫర్ లివింగ్ అవుట్, లైక్ ఫర్ మనీ ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ కదా. మూవీస్ ఏమైనా చూస్తూ ఉంటావా? యా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ చూస్తూ ఉంటా ఎక్కువ. ఎలాంటివి? గేమ్ ఆఫ్ థ్రోన్స్, కొరియన్ వెబ్ సిరీస్ చూస్తున్నా ఎక్కువ. తెలుగు ఏం చూడవు అయితే? చూస్తాను. మా మదర్ ఉన్నంత వరకు కార్తీక దీపం చూపించేది డైలీ. కార్తీక దీపం మా మదర్ ఫేవరెట్ సీరియల్. నేను కూడా చూస్తుండే హెవీగా. ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. మా ఇంట్లో అందరూ పవన్ కళ్యాణ్. ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటావు మరి? అంటే పెళ్లి చేసుకుంటేనే మంచిగా, ఎన్నో మంది పెళ్లి చేసుకోకుండా లేరా? నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు చేసుకుంటావు చేసుకో, నీ ఒపీనియన్ కావాలి. నా ఒపీనియన్ డిపెండ్స్. ఎవరైనా మంచి వ్యక్తి దొరికితే ఐ విల్ నాట్ సీ హిస్ జెండర్ ఆర్ వాట్ ఎవర్. ఇదేంటి? యా, ఏమైంది? చెప్పు చెప్పు. లైక్ ఐఎమ్ నాట్ బీయింగ్ ఎనీ లైక్ జెండర్, ఒకే జెండర్లో ఉండాలని నేనే ఫీల్ అవ్వట్లేదు కాబట్టి మేబీ ఎనీ పర్సన్ విత్ గుడ్ హార్ట్. గుడ్ హార్ట్ ఉండి ఎవరు వచ్చినా పర్లేదంటే పెళ్లి చేసుకుంటారంట. యా, గుడ్ హార్ట్ ఉండాలి. ఓకే. మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్? మా ఇంట్లో వాళ్ళు చేయాలి. మిమ్మల్నా లేదంటే వచ్చిన పర్సన్? వచ్చే పర్సన్ని. నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి కదా ఇంత ఓపెన్గా అవునవును ఉన్నాను. లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. మా ఇంట్లో వాళ్ళు లేకపోతే నిజం చెప్పాలంటే నా వాళ్ళు ఏది 1% కూడా అయ్యి ఉండేది కాదేమో. ఇఫ్ మై మదర్ ఈస్ నాట్ సపోర్టివ్ 1% కూడా ఉండేది కాదు. నేను వాట్ ఎవర్ ఐఎమ్ లివింగ్ రైట్ నౌ. ఓకే. కమెంట్స్ ఎలాంటివి వస్తుంటాయి జనరల్గా? 50-50 నిజం చెప్పాలి. 75-25. కొంతమంది మంచిగానే పెడతారు కామెంట్స్ దేవుడి దయ వల్ల, కొంతమంది బ్యాడ్గా పెడతారు. ట్రోల్ అండ్ వీడియోస్ ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, మిగతావన్నీ బాగున్నావనే వస్తాయి. యూ కెన్ సీ ద కామెంట్స్. నువ్వు లేడీ గెటప్ చేసుకొని రీల్స్ చేస్తున్నావుగా, వాటికి కూడా కామెంట్స్ వస్తున్నాయి, హాట్ అని, అలా అని, బ్యూటిఫుల్ అని. అప్పుడు నీకేమనిపిస్తుంది, అరే బాబు ఇదంతా? నేను పెడుతూ ఉంటా కింద, ఏమని? అంతా మేకప్ 1/2 కిలో అని చెప్పి. ఓకే. నేను ఎన్ని వీడియోలో పెట్టినా మేకప్ అండ్ ఫిల్టరే వల్లే బాగుంటారు అని చెప్తాను మొహం మీద. లైక్ ఇన్ పర్సన్ మీరు చూస్తున్నారు, బాగుంది ఆ ఫేస్, ఏదో యావరేజ్గా ఉంది, ఆడెట్లా కనిపిస్తాను. ఎవరైనా మేకప్ ఫిల్టర్స్లో బాగానే ఉంటారు, రియల్ లైఫ్లో చూసి బాగున్నారని చెప్పాలి. ఓకే. దాంట్లో ఇంత షార్ట్గా కనిపిస్తాయి, ఇంత ఉన్నాను. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇన్స్టాలో జరిగేవన్నీ రియల్ కాదు, రియల్గా జరిగేవన్నీ ఇన్స్టా కాదు. ఓకే. స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. జెండర్ గురించి చెప్పలేదు మీరు, చేంజ్ చేసుకుంటా అని కూడా చెప్పలేదు, కానీ మ్యారేజ్ అయితే ఎవరినైనా ఎలా చేసుకొని ఏం చేస్తారు? మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు? నాకు మ్యారేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ రీప్రొటెక్షన్ అని మీరు అనుకుంటున్నారా? అని నేను అనుకుంటున్నా. అంటే ఓన్లీ మిమ్మల్ని గంగిరెద్దులాగా ఒక మ్యారేజ్ చేసేసి మీ దగ్గర బిడ్డల్ని కండడానికి మీ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు. సిస్టమ్ అలానే ఉంది. సిస్టమ్ అంటే అన్ని సిస్టమ్తో ఫాలో అయిపోతామా? సిస్టమ్ అయితే నేనేం అడుగుతున్నా, నేను నిన్ను అడుగుతున్నా. దేర్ ఈజ్ సతీ సహగమనం వేర్ యూ నీడ్ టు డై అలాంగ్ విత్ యువర్ హస్బెండ్. అవును. ఐ ఫీల్ ఎనీబడి షుడ్ నాట్ డూ దట్. ఎవరికి ఉండగానే హస్బెండ్ చనిపోవాలి అలా ఏం లేదు. ఐ జస్ట్ డోంట్ నేమ్ ఎనీబడి. అలా అని చెప్పి చేసేస్తున్నారా? కాలిపోతున్నారా అమ్మాయిలు? డివోర్స్ చనిపోగా బతుకున్నప్పుడే డివోర్స్ ఇచ్చేస్తున్నారు, చనిపోయాక వెంటనే 3వ నెల కాకముందే పెళ్లి చేసుకుంటున్నారు. సరే నువ్వేం చేస్తావు? ఏ జెండర్ అయినా ఓకే అంటున్నావు. పర్సన్, యు ఆర్ మ్యారింగ్ ఎ పర్సన్. ఐ డోంట్ థింక్ మ్యారేజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మ్యారేజ్ చేసుకునే దేనికి? టు లీవ్ అ పర్సన్ హూ ఈస్ డిసైడ్ విత్ యూ ఫర్ యువర్ లైఫ్ అని చెప్పి ఒకరిని ఇస్తున్నారు, అంతేగాని పిల్లల్ని గండానికి అని కాదు కదా. దట్స్ వాట్ ద సొసైటీ కల్చర్ టెల్ us, నాట్ సొసైటీ. దట్స్ వాట్ ద కల్చర్ టెల్ us, నాట్ సొసైటీ. హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉందా మరి లైఫ్లో? అన్నీ హ్యాపీ మూమెంట్స్. ఐ ట్రావెల్ హాఫ్ ఆఫ్ ది ఇండియా, మొత్తం ట్రావెల్ చేసా. ఎందుకు? విత్ మై మదర్ ఈస్ అ క్వైట్ ట్రావెలర్. నేను కూడా బాధగా ఏమన్నా అనిపించినా, సంతోషం ఎక్కువ వచ్చినా ఎక్కడికో ఒక ఊరికి వెళ్తూ ఉంటాం. సో వీ ట్రావెల్డ్ అలాట్. ఇప్పుడు ఎలా ఉంటున్నావుగా మరి? ఇప్పుడు అనిపిస్తే ఇప్పుడైనా ట్రావెల్ చేస్తాను. అలోన్ ఉన్నా ఎట్లున్నా మా మదర్ వాజ్ ట్రావెలింగ్, నాకు ట్రావెలింగ్ బాగా అలవాటు ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్తూనే ఉంటా. కాకపోతే మదర్ చనిపోయి ఇంకా 3 months అయింది మొన్నే, కాబట్టి ఈ 3 months ఏమి వెళ్ళలేదు. అంతకుముందు వరకు వెళ్తూనే ఉండే, ఇప్పుడు కూడా వెళ్తాను. ఇప్పుడు వచ్చాను కదా హైదరాబాద్, ఇట్స్ ఎ ట్రావెల్ ఆఫ్టర్ 3rd month సెరమనీ. ఎనీవే, సో ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉంటాను. మమ్మీ ఎక్స్పైర్ అయ్యి 3 months అవుతుందా? యా, 3 months అవుతుంటే ఇంకా నీకు ఆ పెయిన్ చాలా ఉంటుంది. ఉంది, ఎక్స్ప్రెస్ చేసుకోలేవు, ఏడ్చి ఎండిపోయింది అంటారు. యా, మా మదర్కి యాక్చువల్లీ క్యాన్సర్తో చనిపోయారు. సో 1 monthలో అసలు దేవుడు కనిపించాడు మాకు. అంటే అప్పుడే తెలిసి వచ్చింది లైక్ మనీ కాంట్ బై హ్యాపీనెస్ ఆర్ లైఫ్ అని చెప్పి. లైక్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, వీ హ్యావ్ మోర్ దెన్ సఫిషియంట్ మనీ టు గివ్ హర్ ద ట్రీట్మెంట్. బట్ ట్రీట్మెంట్కి పర్సన్ రెస్పాండ్ అవ్వాలి కదా, అది. ఓకే. సో మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, బికాస్ నేను మా మదర్ బద్రీనాథ్లో ఉన్నాము.
సో బద్రీనాథ్లో ఉన్నప్పుడు షీ ఫెల్ట్ సడన్గా స్టొమక్ అబ్డోమన్ దగ్గర పెయిన్ ఎక్కువ అయింది. సో మా మదర్ ఇంకా వెళ్ళిపోదామంటే వీ కేమ్ టు తిరుపతి వచ్చి ఇక్కడ లోకల్ డాక్టర్ దగ్గర చూపించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని చెప్పారు. ఓకే. వెంటనే మేము చెన్నైకి వెళ్ళాము. చెన్నైకి వెళ్తే అప్పటికే వాళ్ళు 5 years అని నుంచి స్టార్ట్ చేశారు. 5 years బతకచ్చు, 3 years, 2 years, 3 months, ఆఖరికి 1 month అని చెప్పి పంపించేసే టైంలో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే. సో అప్పుడు అర్థమైంది కొంచెం. మమ్మీ డ్రీమ్ ఏమైనా ఉందా నీ మీద? మా మదర్కి ఏం డ్రీమ్స్ అలా ఏం లేవు. నువ్వు ఇలా అవ్వాలి, ఇలా ఉండాలి అని ఏం లేదా? ఏం లేదు. తను ఎప్పుడు ఎలా ఉన్నా కానీ నీ ప్యాషన్ నువ్వు ఫాలో అవ్వు, నీకు నచ్చినట్టు ఉంటూ అని చెప్తుంది. ఓకే సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.